సింధూర, కౌశల్ పెళ్లి పనులు జరుగుతూ ఉంటాయి. అలా పెళ్లిపీటల మీద పంతులు గారైతే పెళ్ళికొడుకు, పెళ్ళికూతురిని ఇద్దరిని కూర్చోబెట్టండి అని చెప్పి అంటారు. ఇక సింధూర అలాగే కౌశల్ వాళ్ళిద్దరూ కూడా పెళ్లిపీటల మీద కూర్చుంటారు. ఇంతలో హాస్పిటల్లో ఉన్న చంటి వాళ్ళ అమ్మకైతే మెలకువ వస్తుంది. మెలకువ రాగానే, ఏంటి నా కోడలికి ఇంకొకరితో పెళ్లి జరుగుతుందా? అలా జరగడానికి వీల్లేదు. ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపాలి అని చెప్పి ఆమె అనుకుని అక్కడి నుంచి అయితే లేచి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంతలో పెళ్లి దగ్గర అయితే గౌరీ పూజని జరిపిస్తూ ఉంటారు. సింధూర అలాగే కౌశల్ వాళ్ళిద్దరూ కూడా అలా గౌరీ పూజ జరిపిస్తూ ఉండగా ఇంతలో అక్కడే ఉన్న చెంచలమ్మ సింధూరాన్ని చూసి, ఈ పెళ్లి ఆగకూడదు, ఈ పెళ్లికి ఎలాంటి అభ్యంతరం లేకుండా ఈ పెళ్లి జరగాలని చెప్పి చెంచలమ్మ అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో చంటి వాళ్ళ అమ్మ మాత్రం, ఇప్పుడే వెళ్ళి ఎలాగైనా సరే ఆ పెళ్లి జరగకుండా ఆపుతాను అని చెప్పి చంటి వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ చెంచలమ్మ ఇంటికి వస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈ పెళ్లిని నేను ఆపే తీరుతానని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో పెళ్లిలో అక్కడే ఉన్న కళింగ అలాగే విజయమ్మ వీళ్ళందరూ కూడా ఈ పెళ్లి ఎలా ఆగుతుందా, సింధూరాన్ని ఎప్పుడు తీసుకెళ్ళిపోదామా అని చెప్పి కళింగ వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక సింధూర అయితే తన చేతిలో విషం ముద్దను పెట్టుకొని అలా పూజ చేస్తూ ఉంటుంది. తాళి కట్టే సమయానికి నేను ఇది మింగేస్తానని చెప్పి సింధూర తనలో తాను అనుకుంటూ ఉంటుంది. అలా సింధూర చేతిలో అది చూసి అక్కడే ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక చంటి అయితే ఏం తెలియనట్టుగా అక్కడే నిలబడి మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇక చంటి వాళ్ళ అమ్మ మాత్రం పరిగెత్తుకుంటూ చెంచలమ్మ ఇంటికి వచ్చి ఇప్పుడు ఆ పెళ్లి జరగకుండా ఎలాగైనా సరే ఆపాలి అని చెప్పి ఆవిడైతే అనుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక చెంచలమ్మ మాత్రం ఈ పెళ్లికి ఎలాంటి అభ్యంతరం లేకుండా ఘనంగా బాగా జరగాలి అని చెప్పి చెంచలమ్మ ఈ పెళ్లి జరిగేంత వరకు కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా సింధూర, కౌశల్ వాళ్ళైతే పూజ చేస్తూ ఉంటే సింధూర మాత్రం చంటినే చూస్తూ ఉంటుంది. ఇక చంటి వాళ్ళ అమ్మ సింధూర పెళ్లి జరగకుండా ఆపగలదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.